నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాలమూరు రంగారెడ్డికి 60% నిధులు ఇస్తామన్న కేంద్రం. విభజన సమస్యలు సహా పలు అంశాలపై రేవంత్ రెడ్డి వినతులు. నేడు యూపీఎస్సీ చైర్మన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. పేపర్ లీకేజీ జరగకుండా చేపట్టవలసిన చర్యలపై సమాలోచన. మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు కారణాలపై విచారణ ప్రారంభం. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మెథడ్ విధానంతో నిర్ధారణ పరీక్షలు. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేలా భాజపా కసరత్తు. వెన్నుపోటుదారులకు చెక్ పెట్టే నిర్ణయం. రంగంలోకి క్రమశిక్షణ కమిటీ. ఇండియా కూటమిలోని పార్టీలతో పొత్తుపై కాంగ్రెస్ చర్చలు. తృణమూల్తో కలిసి వెళ్లాల్సిన అవసరం లేదన్న అధీర్ రంజన్. హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెల్లి రోడ్డు పాపన్నగూడ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం 5 గంటల సమయంలో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న తండ్రి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కుత్బుల్లాపూర్కు చెందిన కుమార్, ప్రదీప్గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉండగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 60% నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఇద్దరు నేతలు కేంద్ర మంత్రులు అమిత్ షా, షెకావత్, హర్దీప్ సింగ్ పూరిని కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపు పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయగా 2024 బ్యాచ్ నుంచి కేటాయిస్తామని తెలిపారు. మెట్రో 2వ దశకు కేంద్రం సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 60% నిధులిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమైన రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పలు అనుమతులు తీసుకున్నా ఇంకా హైడ్రాలజీ, ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా వ్యయం, బీసీ రేషియో, అంతర్రాష్ట్ర అంశాలు కేంద్ర జల సంఘం పరిశీలనలో ఉన్నాయని వాటికి వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. అయితే 2014 తర్వాత కేంద్రం ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదని, ఆ విధానం ప్రస్తుతం అమల్లో లేదని, ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా 60% నిధులు కేటాయిస్తామని షెకావత్ హామీ ఇచ్చినట్లు భేటీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన నేతలు రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారని, జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన అమిత్ షా 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి రాష్ట్రానికి అదనంగా అధికారులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టం 9వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేసి 10వ షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదం పరిష్కరించాలని, ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను సాఫీగా పూర్తి చేయాలని కోరారు. చట్టంలో ఎక్కడా పేర్కొనకుండా ఉన్న సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకోవడంపై దృష్టి సారించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి 88 కోట్లు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి 90 కోట్లను అదనంగా కేటాయించాలని కోరారు. విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం హైదరాబాద్లోని రాజ్ భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్త, ఎస్హెచ్ఆర్సీ వంటి భవనాలను వినియోగించుకున్నందున ఆ రాష్ట్రం నుంచి వడ్డీతో కలిపి మొత్తం 408 కోట్లు ఇప్పించాలని కోరారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీని కలిసిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో 2వ దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించాలని కోరారు. హైదరాబాద్ మెట్రో 2వ దశలో బిహెచ్ఈఎల్, లక్డీకపూల్, నాగోల్, ఎల్బీనగర్ 26 కిలోమీటర్ల మార్గానికి 9100 కోట్లు, విమానాశ్రయం మెట్రో కారిడార్ రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 32 కిలోమీటర్ల మార్గానికి 6250 కోట్ల అంచనా వ్యయం సవరించాల్సి ఉందని తెలిపారు. సవరించిన ప్రతిపాదనల ప్రకారం ఈ ప్రాజెక్టును కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే విషయాన్ని పరిగణించాలని కేంద్ర మంత్రిని కోరారు. మూసీ రివర్ ఫ్రంట్ ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్స్ వాటర్ స్పోర్ట్స్, బిజినెస్ ఏరియా, దుకాణ సముదాయాలతో బహుళ విధాలా ఉపయోగపడేలా చేయాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. అందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని, అవసరమైన మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వాటిని ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. తెలంగాణకు ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని మార్చేందుకు ఇవాళ ఆ సంస్థ చైర్మన్ తో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తాను భేటీ కాబోతున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానాలు తెలుసుకుని టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు కారణాలను తెలుసుకునేందుకు విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మెథడ్ ఈఆర్ఎం విధానాన్ని ఉపయోగించి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ ఆనకట్టలోని 7వ బ్లాక్ గత అక్టోబర్లో కుంగింది. 7వ బ్లాక్లోని 20వ పిల్లర్తో పాటు 19, 21 పిల్లర్లు కొంతమేర కుంగాయి. అందుకు కారణాలు తెలుసుకోవడంపై అధికారులు, ఇంజనీర్లు ఇప్పటికే దృష్టి సారించారు. విచారణ కోసం ఇప్పటికే కాఫర్ డ్యాం నిర్మాణ పనులు చేపట్టారు. కుంగుబాటుకు గురైన చోట భారీ మోటార్లతో నీరు తోడుతున్నారు. ప్రాథమిక పరీక్షలతో పాటు ఇన్వెస్టిగేషన్ పనులు కొనసాగుతున్నాయి. తొలుత కుంగుబాటుకు గురైన 7వ బ్లాక్ వద్ద పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మిగిలిన బ్లాక్లలో పరీక్షలు చేస్తారు. అన్నారం, సుందిల్ల ఆనకట్టల వద్ద లీకేజీలు వచ్చినందున వాటిని అరికట్టడంతో పాటు అక్కడ కారణాలు తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యా, వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, జక్రాన్పల్లి మండలాల్లో పర్యటించిన ఆయన అంకాపూర్ గ్రామ శివారులోని లాలనా వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. జక్రాన్పల్లిలో దాతలు సమకూర్చిన 3 కోట్లతో నిర్మించిన పాఠశాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామీణ స్థాయి ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఉన్న సిబ్బంది కొరతను భర్తీ చేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. మీరు తీసుకోవాల్సింది సామాన్యుడికి సంబంధించిన విద్యా వైద్యం. ఇక్కడ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాము. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుగుణంగా అవసరం ఉన్న విద్యాశాఖలో టీచర్లు, లేదా వైద్య శాఖలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటూ పోవాలి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులే కీలక భూమిక పోషించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హైదరాబాద్ జింఖానా మైదానంలో ఎన్జీఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంటును మంత్రి ప్రారంభించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని పొన్నం గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ఎన్జీఓ సంఘానికి 77 ఏళ్ల చరిత్ర ఉందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిందని మంత్రి కొనియాడారు. అలాంటి చరిత్ర ఉన్న ఉద్యోగులు క్రమశిక్షణతో మెలగాలని ప్రభాకర్ సూచించారు. ప్రభుత్వం కూడా అందరికి ఓపెన్ టు ఆల్, తప్పకుండా భవిష్యత్ పరిపాలన చూస్తారు. కానీ విధి నిర్వహణ వైఫల్యాలను సహించేది లేదనే మాట కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట. అధికారులనే ప్రజా సమస్యలకు వారధులుగా ఉపయోగించుకొని భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేసేది ఉంది. ప్రజల సమస్యల్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ అవసరాలను గుర్తించి గౌరవంగా మన యొక్క విధి నిర్వహణ చేయాలి. ప్రభుత్వానికి మంచి పేరు కావాలి, మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రజలకు సేవకులుగా ఉండి నిజాయితీగా పారదర్శకమైన పాలన కొనసాగిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. నాగర్ కర్నూలు కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, గోరేటి వెంకన్న, స్థానిక శాసనసభ్యులు, జెడ్పీ చైర్మన్ తదితర జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత పాలనలో అక్రమాలు, దౌర్జన్యాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. జిల్లాలో తాగునీటి కోసం ఖర్చు చేసిన 40,000 కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. 40,000 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు పెట్టడం జరిగింది. ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి 100 లీటర్ల చొప్పున రావాలి. మున్సిపాలిటీలో 35 లీటర్ల చొప్పున రావాలి, 135 లీటర్లు చొప్పున. కానీ ఎక్కడ కూడా ఆ పద్ధతిలో రావడం లేదు. అంటే టోటల్గా మేనేజ్మెంట్ అనేది సక్రమంగా జరగలేదు. కానీ మెయింటెనెన్స్ బిల్లులు మాత్రం నీళ్లు రాకపోయినా నీళ్లు వచ్చినట్టుగానే
వీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ తక్షణమే ఆపద ఉంటుంది. అందుకే గ్రామాల్లో ఈ మంచినీటి సంబంధించి ప్రధానంగా ఇబ్బందులు పడేది మహిళలు. అందుకని ప్రతి గ్రామంలో గ్రామ సమాజంలో నీళ్లు వస్తున్నాయని అనేది అది రికార్డ్ చేసే ముందు గ్రామ సర్పంచులు ఎంపీలు సహా గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షులు సంతకాలు తీసుకోవడానికి చెప్పారు. కాంగ్రెస్ 420 హామీల పేరుతో భారస బుక్లెట్ విడుదల చేయడంపై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. ప్రజాపాలనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఖజానాను దొంగల్లా దోచుకున్న భారస నేతలపై 390 సెక్షన్ కింద కేసు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అద్దె బస్సుల యజమానులు సమ్మె చేస్తామనడం కొందరు సృష్టించిన రాజకీయమని, వారితో చర్చలు సానుకూలంగా జరిగాయని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రతిష్ట దిగజార్చేలా పార్టీ గుర్తుపై 420 అని ముద్రించినందుకు కామాటిపుర పోలీస్ స్టేషన్లో కేటీఆర్పై ఫిర్యాదు చేసినట్లు పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ వెల్లడించారు. 1,00,000 కోట్లు అప్పు చేసి కట్టిన కాళేశ్వరం కుంగిపోతే ఎందుకు మాట్లాడలేదని ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు. 9 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏ ఒక్కరికి భారస న్యాయం చేయలేదని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. వీళ్ళెంత మోసపూరితంగా అనేది ఇది తయారు చేసిందంటే ఇలా ఏమనంటే మేము 420 అనేది హామీలని చెప్తారు. ఇది విడుదల చేయడంలో ఏదైనా నిజాయితీ ఉంటే సెక్షన్ 420 ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ యొక్క ప్రస్తావన వాళ్ళ పత్రికలో ఎందుకు వస్తుంది అంటే దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మంటపెట్టడానికి ఉద్దేశించిందే. కాబట్టి ఆ పార్టీ యొక్క రికగ్నేషన్ రద్దు చేయమని కోరుతా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్లో అభయహస్తం దరఖాస్తుల హడావిడి క్రమంగా తగ్గుతోంది. 6వ రోజు 150 డివిజన్లలో కేవలం 2,55,114 మంది మాత్రమే దరఖాస్తులు చేశారు. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 19,03,462 దరఖాస్తులు అందించినట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. దరఖాస్తుల స్వీకరణకు మరో 2 రోజులు మాత్రమే గడువు ఉండడంతో చాలా కేంద్రాల్లో జనాలు లేక వెలవెలబోతున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సర్కిల్ జోనల్ స్థాయిలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు న్నట్లు మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. జనవరి 8 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. భారస అమలు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. కొత్తగా ఇచ్చే కళ్యాణ లక్ష్మి పథకానికి 1,00,000 నగదుతో పాటు తులం బంగారం ఇవ్వాలని కోరారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి, బడంగుపేట పురపాలక సంఘాల్లో ఎన్నికల ముందు మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు సబితా ఇంద్రారెడ్డి అందించారు. ఒక గొప్ప పథకం దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన దగ్గర ఆడబిడ్డ పెళ్లి అయితే 1,00,000 రూపాయలు ఇచ్చున్నాం. కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచన చేసిన ఈ పథకాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగించడమే కాకుండా 1,00,000 చెక్ తో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు. నెక్స్ట్ ఇచ్చే చెక్కులన్నీ కూడా తులం బంగారంతోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ విధంగా నెరవేర్చాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గతంలో ఏ విధంగా అయితే ఎంఆర్ఓ ఆఫీస్ లో పోయి అప్లై చేస్తే చాలు వచ్చిందో, ఎవరి ప్రమేయం లేకుండా పార్టీలతో కులాలతో సంబంధం లేకుండా ఏ విధంగా అయితే ఇచ్చున్నాము, డెఫినెట్ గా అలాగే కొనసాగిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి ఈ చెక్ ఎవరి పేరు మీద అయితే అందుకుంటున్నారో ఆ పిల్లల జీవితాల్లో వెలుగు నిండాలని, సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కేంద్రంలో 3వసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న భాజపా రాష్ట్రంపై భారీ ఆశలు పెట్టుకుంది. అధిక చోట్ల విజయం సాధించాలంటే తొలుత వెన్నుపోటుదారులకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ఆదేశానుసారం క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. పార్టీకి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశం కావడం సహా సోషల్ మీడియా వారిపై అధిష్టానం ఆగ్రహంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించకుండా పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమైన నేతల్ని గుర్తించిన అధిష్టానం వారికి 1-2 రోజుల్లో షోకాజ్ నోటీసులు జారీ చేయనుంది. వారు ఇచ్చే సమాధానం ఆమోదయోగ్యంగా లేకపోతే వేటు వేయాలని భావిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని భాజపా రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. గత పార్లమెంటు ఎన్నికల్లో 4 స్థానాలు కైవసం చేసుకున్న భాజపా ఈసారి 10 సీట్లు, 35% ఓటు బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత సిట్టింగ్ స్థానాలు నిలుపుకోవడం సహా మరో 6 చోట్ల విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణ నుంచి అధిక సీట్లు గెలిచి మోదీ హ్యాట్రిక్ విజయంలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
ఎక్కువ సీట్లు గెలవాలంటే తొలుత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే 3 సార్లు సమావేశమైన భాజపా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ జిల్లాల వారీగా అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన వారి వివరాలు సేకరించింది. జిల్లా అధ్యక్షుల నుంచి నేతల వ్యవహార శైలిపైన ఆరా తీసింది. అసమ్మతి నేతల రహస్య సమావేశాలపై చర్యలు తీసుకోవాలని భారీగా ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య సోషల్ మీడియా వార్పై పార్టీకి నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ యోచిస్తోంది. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య చాలా రోజులుగా ఆ వార్ కొనసాగుతోందని కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న పలువురు రహస్య సమావేశాలు ఏర్పాటు చేయడంపై పార్టీ ఆగ్రహంతో ఉంది. జిల్లా కమిటీల నివేదికల ఆధారంగా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్కి వ్యతిరేకంగా ఇప్పటికే పలుమార్లు అసమ్మతి నేతలు రహస్యంగా భేటీ కావడంపై ఆగ్రహంగా ఉంది. ఆ సమావేశాలు నిర్వహించిన వారిపై వేటుపడే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే జిల్లా అధ్యక్షుల నుంచి సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర అధినాయకత్వానికి క్రమశిక్షణ కమిటీ చేరవేసింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది. వారిచ్చే సమాధానం ఆమోదయోగ్యం కాకుంటే వేటు వెయ్యాలని నిర్ణయించింది. పార్లమెంటు ఎన్నికల వేళ జిల్లాల అధ్యక్షుల్ని మార్చాలని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భావిస్తున్నారు. గతంలో బండి సంజయ్ అధ్యక్షుల్ని నియమించగా తన మార్కు చూపెట్టేలా మార్పులు చేయాలని కిషన్ రెడ్డి యోచిస్తున్నారు. ఆ విషయంపై 2 రోజులుగా కసరత్తు చేసిన ఆయన 15 నుంచి 20 మంది జిల్లా అధ్యక్షుల్ని మార్చి కొత్త వారిని నియమిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించిన నివేదికను పార్టీ అధిష్టానానికి ఇవ్వనున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత రాష్ట్ర పదాధికారుల్లోనూ మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 8,000 నుంచి 10,000 కోట్ల వరకు పార్టీలు ఖర్చు పెట్టాయని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. గజ్వేల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తనకు తెలియదని, ఒకవేళ ఖర్చు పెట్టకపోతే ఆశ్చర్యానికి గురి కావాల్సిందేనని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అసాధ్యమైన అద్భుతం సుసాధ్యమైన మంచికి శత్రువు అవుతుందని తెలిపారు. ఒక ఓటు మన జీవితాన్ని శాసిస్తుందని, మన బతుకుల్లో నిర్దిష్టమైన మార్పును తీసుకువస్తుందని జయప్రకాష్ నారాయణ అన్నారు. యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు ప్రస్తుతం రాష్ట్రంలో చాలా సంస్థలు ముందుకు రావడం మంచి పరిణామమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ TSIC ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం సహాయ సాంకేతికత అనే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివ్యాంగులు రోజువారీ కార్యకలాపాలు సమర్థంగా చేసుకునేందుకు సానుభూతి కాదు సాంకేతికత అవసరమని IAS అకాడమీ డైరెక్టర్ బాలలత అన్నారు. దివ్యాంగుల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే సహాయక సాంకేతికత ఆవిష్కరణలకు తాము గట్టి మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్నోవేటర్స్ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఇన్నోవేషన్స్ ను ఆవిష్కరించారు. 400-odd startups which are part of the Assist Tech Foundation. There could be more as well who are independently working on these kind of issues. But a time has now come to take this activity really as a mission. See, what happens is that, for instance, today was the World Braille Day and then the launch date. TSIC conducts once a year assistive technology summits, expos, and we all get a chance to meet each other. I'm not suggesting that don't observe those days, because observing these kind of special days also brings renewed focus to the challenges, to the opportunities. It gives a sense of solidarity to people who are working on those issues. But this is not enough. ఇండియా కూటమిలోని పార్టీలతో పొత్తుపై ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలతో చర్చించినట్లు కాంగ్రెస్ జాతీయ ఐక్య సంఘటన కమిటీ కన్వీనర్ ముకుల్ వాస్నిక్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో సమావేశమైన కాంగ్రెస్ NSC నేతలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో సీట్ల పంపకంపై రాష్ట్రాల నుంచి వచ్చిన అభిప్రాయాలను వారికి వివరించారు. మిత్రపక్ష పార్టీల సామర్థ్యం, అనుకూలతలను, ప్రాంతీయ ప్రభావాన్ని, సీట్ల లభ్యతను బట్టి వాటితో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితులు ఉన్నందువల్ల రాష్ట్రాల వారీగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీట్ల పంపకంపై త్వరగా నిర్ణయం తీసుకుంటామని, లోక్సభ ఎన్నికల్లో గెలిచి ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని వాస్నిక్ వెల్లడించారు. కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీట్ల పంపకం గురించి మాట్లాడే స్థితిలో ప్రస్తుతం తాము లేమని పంజాబ్, ఢిల్లీలను ఉద్దేశిస్తూ తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన
ఇండియా కూటమిలో విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, యూబీటీ, ఎన్సీపీల మధ్య ఏర్పడిన అనిశ్చితి ఓ కొలిక్కి రాకముందే ఇదే తరహా సమస్య పశ్చిమ బంగాల్లోనూ కనిపిస్తోంది. తృణమూల్తో పొత్తు అవసరం లేదని, సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగే సత్తా కాంగ్రెస్ కు ఉందంటూ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ తో కలిసి పని చేయాలనుకోవడం లేదని, ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకే ఆమెకు సమయం సరిపోతుందంటూ అధీర్ రంజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామినవుతానని తొలుత మమతా బెనర్జీయే ప్రతిపాదించారని, ఆమె దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదన్నారు. పొత్తులో భాగంగా పశ్చిమ బంగాల్లోని మొత్తం 42 లోక్సభ నియోజకవర్గాల్లో 2 స్థానాలు కాంగ్రెస్ కి ఇవ్వాలని అధికార తృణమూల్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రతిపాదన నచ్చకపోవడం వల్లే అధీర్ రంజన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్ శివారు కొత్తపల్లిలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమను నిరాకరిస్తోందని 24 ఏళ్ల యువతిపై పదునైన కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. యువతిని కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి ఘటనపై ఆసుపత్రికి వచ్చి దర్యాప్తు చేసిన పోలీసులు బొద్దుల సాయి అనే వ్యక్తి గత 4 ఏళ్లుగా బాధితురాల్ని పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నట్లు తెలిపారు. విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు అతన్ని పలుమార్లు హెచ్చరించారని చెప్పారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పదునైన కత్తితో నిందితుడు యువతిపై దాడి చేసినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నట్లు వివరించారు. కొత్తపల్లి గ్రామంలో 20 సంవత్సరాల యువతి ఉంటుంది. అక్కడ వాళ్ళిద్దరు ఒకే కమ్యూనిటీ చెందినవారు. ఈ అబ్బాయి ఎప్పటి నుంచో 3-4 వచ్చి అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అమ్మాయి వెంటబడుతుండు. ఇదిలా నడుస్తున్న క్రమంలో వాళ్ళు వద్దని చెప్పిండ్రు. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ పంచాయతీ కూడా జరిగినాయి వాళ్ళ కమ్యూనిటీ మధ్యలో. గత వారం రోజుల నుంచి అంటే అమ్మాయి వాళ్ళ ఫాదర్ కు మెసేజ్ పెడుతుంటాను, నేనే పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయిని వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దని. వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే ఈ అమ్మాయి ఒంటరిగా ఉన్న చూసి సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చి దాడి చేసిండు. మెడకు 2 వైపులా గాయాలైనాయి. చెయ్యడ్డం పెడితే చేతి వేలు కూడా కొత్తగినాయి. డాక్టర్ వాళ్ళు టెస్ట్ అని చేసినాక చెప్తా ఉంటున్నారు. అబ్జర్వేషన్ పెట్టారు అమ్మాయిని. నేరస్తుడు పరారులో ఉన్నాడు. ఆయన కోసం కూడా బృందాలు నియమించడం జరిగింది. మాట కింద కేసు రిజిస్టర్ చేసి విచారణ కొనసాగిస్తారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యానం పెట్రోల్ బంకులో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇంధనం కోసం పెట్రోల్ బంకులోకి వచ్చిన టిప్పర్ ఇంజన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బంకు సిబ్బంది హుటాహుటిన బంకులోని 2 పైపుల ద్వారా నీటిని చిమ్మి మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రాజపేట మండలం పొట్టిమరి చౌరస్తాలో ఈ నెల 3న ఓ మందు షాప్లో చోరీ చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 4,45,000 నగదు, 10 మద్యం సీసాలను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రాజపేటలోని పాముకుంట చౌరస్తాలో వాహనాల తనిఖీ సమయంలో ఇద్దరిని విచారించగా చోరీ చేసినట్టు ఒప్పుకున్నారని తెలిపారు. పట్టుబడిన నగదు, మద్యం సీసాలు, బైక్ సీజ్ చేసి నిందితులను రిమాండ్కు పంపినట్టు పేర్కొన్నారు. నిందితులు రవి, హరీష్ కుమార్గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి రాపత్తు ఉత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామివారు తిరుమల శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునిగా భక్తులకు దర్శనమిచ్చారు. డిసెంబర్ 23 నుంచి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకొక ప్రదేశంకు వెళ్లి వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. వెంకటేశ్వర అలంకరణలో ఉన్న స్వామివారిని కల్పవృక్ష వాహనంపై ఊరేగింపుగా గోకుల రామం మండపం వద్దకు తీసుకువెళ్లారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయానికి ఎన్నడూ లేనంతగా హుండీ ఆదాయం పెరిగింది. హుండీ ఆదాయం లెక్కించగా 3,15,05,035 రూపాయల నగదు, 10 గ్రాముల బంగారం, 4 కిలోల 250 గ్రాముల వెండి వచ్చింది. వరుస సెలవులు, వైకుంఠ ఏకాదశి, ఆంగ్ల నూతన సంవత్సరం కారణంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని ఆలయ అధికారులు వెల్లడించారు.